చోటా చార్ధామ్ యాత్ర అంటే ఏంటో మీకు తెలుసా? ఉత్తరాఖండ్లో ఉన్న హిమాలయాల పర్వతాల మధ్యలో ఉన్న 4 ముఖ్యమైన దేవాలయాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, ఇంకా బద్రీనాథ్. ఈ పుణ్యక్షేత్రాలకి మనం కవర్ చేసుకోవాలనుకుంటే మన యాత్ర అనేది ఎలా మొదలవుతుంది? మొదట మనం హరిద్వార్కి వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసుకొని ఆ తర్వాత చండీదేవి, మాన్సాదేవి ఈ టెంపుల్స్ని, శక్తిపీఠాలు అంటారు వీటిని కవర్ చేసుకున్న తర్వాత మన యాత్ర అనేది మనం మొదలు పెడతాం. ఆ తర్వాత హరిద్వార్ నుంచి బర్కోట్కి వెళ్ళి అక్కడ యమునోత్రి దర్శనం చేసుకుంటాం. అక్కడ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళి అక్కడ గంగోత్రి దర్శనం చేసుకుంటాం. అక్కడ నుంచి గుప్తకాశీకి వెళ్ళి అక్కడ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత మనం బద్రీనాథ్ కానీ పీపల్కోటి కానీ వెళ్ళి అక్కడ నుంచి మనం బద్రీనాథుని దర్శనం చేసుకుంటాం. ఈ యాత్ర అంతా పూర్తయిన తర్వాత రిటర్న్లో మనం ఆ ధారీదేవి మాత ఎవరైతే క్షేత్ర పాలకురాలు, తను ఈ 4 ధామాల్ని కాపాడుతూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తుంది. సో ఆమెకి నమస్కారం చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ హరిద్వార్కి వచ్చి మనం పూర్తి యాత్రని కంప్లీట్ చేసుకుంటాం. దీనికి మనకు కావాల్సినది 12 రోజులు. సో ఇలాంటి కష్టమైన యాత్రని సుఖవంతంగా మేము ఎలా మారుస్తామంటే, ప్రతి దగ్గర కూడా తెలుగుంటి భోజనం పెట్టి, తెలుగు స్పీకింగ్ గైడ్ని పెట్టి, మీతో పాటే దర్శనాలకు వచ్చి మిమ్మల్ని దర్శనాలు చేయించి మళ్ళీ బ్యాక్ సేఫ్గా తీసుకొచ్చి అండ్ 24/7 ఆన్లైన్ మెడికల్ సపోర్ట్ ఇచ్చి మీ యొక్క యాత్రని సుఖవంతంగా మార్చేదే హిందూ టూర్స్. సో ప్రయాణం గురించి మీరు టెన్షన్ తీసుకోకండి, కేవలం భక్తితో మాత్రమే రండి, మిగతా బాధ్యత మొత్తం హిందూ టూర్స్ తీసుకుంటుంది. మరిన్ని వివరాలకై స్క్రీన్ పైన నంబర్పై కాల్ లేదా వాట్సాప్ చేయండి, మీ ప్యాకేజ్ని బుక్ చేసుకోండి. జై శ్రీరామ్, జై భోలేనాథ్.